సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మంత్రివర్గ సమావేశ వివరాలు వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వరకు ఉన్నటువంటి మహిళా మనులందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాక కానీ ఇలాంటి అవసరాల కోసం వారు ఆర్థికంగా వారి కుటుంబాలు పురోభివృద్ధి సాధించడం కోసం 4 సంవత్సరాలు సుమారుగా 18,000 నుంచి 21,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వారికి అందించదలుచుకుంది. ఈ 4 సంవత్సరాల్లో ఈ 18,000-20,000 కోట్ల రూపాయలకు సంబంధించి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. సుమారుగా 24 నుంచి 25 లక్షల మంది వెనుకబడిన కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు మరియు మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబాల్లోని సోదరీమణులందరికీ కూడా ఎవరైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి మహిళా మణులకి సోదరీమణులందరికీ కూడా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. సంవత్సరానికి 18,750 రూపాయలు 18,750 రూపాయలు సంవత్సరానికి అందించడం జరుగుతుంది. ఇది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి నవరత్నాల్లో ఉన్నటువంటి భాగం ఇది. అలాగే జగనన్న తోడు అనే ఒక కొత్త పథకాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది, ఆలోచన చేయడం జరిగింది. దానికి ఈరోజు ఆమోదం చేస్తూ దీంట్లో ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం చిన్న ఆర్థికంగా బాగా వెనుకబడి చిరు వ్యాపారాలు చేసుకుంటూ చిన్న బడ్డీ కొట్టులో వ్యాపారం చేసుకుంటూ తోపుడు బళ్ళు వ్యాపారం చేసుకుంటూ సాంప్రదాయ హస్తకళల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి చిన్న కుటుంబాలన్నీ కూడా ఒక కొండపల్లి బొమ్మలో ఒక మచిలీపట్నం కలంకారియో లేదా శ్రీకాళహస్తి కలంకారియో ఏటికొప్పాక లేదా ఇట్లాంటి బొమ్మలు చేసేటువంటి ప్రాంతాలు ఇట్లాంటి సాంప్రదాయ హస్తకళల మీద ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలన్నీ కూడా వీటిని తీసుకోవడం జరుగుతుంది. వీరికి సంవత్సరానికి టర్మ్ లోన్గా ఒక సంవత్సరానికి 10,000 రూపాయలు బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుని ఆ లోన్ మీద అయ్యే వడ్డీని మొత్తాన్ని కూడా ప్రభుత్వం భరిస్తుంది. వారికి 0 వడ్డీ కింద ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని 10,000 రూపాయలు ఒక చిరు వ్యాపారికి ఇస్తే వ్యాపారాన్ని ఎంతో కొంత పెంచుకుంటానికి అవకాశం ఉంటుందనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి మంత్రిమండలి ఆమోదించడం ద్వారా ఈ స్కీమ్ని రేపు అక్టోబర్ నుంచి లాంచ్ చేయడానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది మైదాన ప్రాంతం మొత్తం అంతా కూడా. అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ షెడ్యూల్ ఏరియాలు ఏదైతే 77 ట్రైబల్ మండలాలు ఉన్నాయో ఆ షెడ్యూల్ ఏరియాల్లో ఉన్నటువంటి వాటికి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్తో అనే కార్యక్రమం ద్వారా పౌష్టికాహారాన్ని కేవలం ఇదివరకు ప్రభుత్వంలో పథకాలు ఎనిమిక్గా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలుగా ఉండి వారు రక్తహీనత ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అమలు చేసేవాళ్ళు. అలాగే పిల్లలకు కూడా ఎవరికైతే రక్తహీనత ఉంటుందో వారికి మాత్రమే అదనమైనటువంటి పౌష్టికాహారాన్ని అందజేశారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు వారు వీరని లేకుండా పేదవారైతే చాలు వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మరియు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు కానీ లేదా పిల్లలకు కానీ చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సంపూర్ణ పోషణ పథకం ద్వారా విటమిన్ ఎక్స్ట్రా ఫుడ్ ఇవ్వటం కానీ అలాగే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి భోజనాన్ని వేడిగా భోజనం వండించేదానికి కానీ ఈ కార్యక్రమంలో అవకాశం ఉంటుంది. దీని ద్వారా 1,863 కోట్ల రూపాయలు అయ్యే ఖర్చుకి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే గౌరవ హైకోర్టు వారి తీర్పును అనుసరించి ఇళ్ల స్థలాల మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వాలని తలపెట్టారో ఆ ఇచ్చినటువంటి జీవోలోని
హైకోర్టు తీర్పును అనుసరించి దాన్ని రాటిఫై అంటే కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇల్లు కట్టి 5 సంవత్సరాలు ఆ ఇంట్లో నివసించిన తర్వాత మాత్రమే ఆ ఇల్లు అమ్ముకునేదానికి అవకాశం కల్పిస్తూ జీవో మార్పు చేయడం జరిగింది. దాన్ని రాటిఫై చేస్తూ జీవో నెంబర్ 99 రాటిఫై చేస్తూ ఈరోజు మంత్రిమండలి చేయడం జరిగింది. అలాగే నక్సల్స్ని కానీ ఇలాంటి అంటే ఏరువేతలో కానీ వారి నిలువరింప చేయటంలో కానీ అడవుల్లో వారి ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగం చేస్తున్నటువంటి గ్రేహౌండ్స్ విభాగానికి సంబంధించి వారికి తర్ఫీదు ఇవ్వటానికి కానీ వారికి రిఫ్రెష్ చేయడానికి కానీ అంటే వారికి వృత్తి నైపుణ్యాలు పెంచడానికి కానీ ఇట్లాంటి వాటికి 385 ఎకరాలతో ఒక విభాగాన్ని నిర్మాణం చేయడానికి విశాఖపట్నం జిల్లాలో 385 ఎకరాల ల్యాండ్ అలాట్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తూ అలాగే ఆ భూమిలో అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా దానిలో ఉన్నటువంటి కొద్దిమంది పేదలు ఎవరైతే ఉన్నారో వారి జీవనం చేసుకుంటున్నారు. వారికి సాగులో ఉన్న వారందరికీ కూడా కాంపెన్సేషన్ ఎటువంటి కాగితం ఆధారం లేకపోయినప్పటికీ కూడా వారు దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పేదవారిని అందరినీ కూడా గుర్తించి వారికి 10,88 రూపాయల కాంపెన్సేషన్ పే చేయడానికి కూడా ప్రభుత్వం చేయడం జరిగింది. అలాగే విజయనగరం జిల్లా కురుపాం ప్రాంతంలో జేఎన్టీయు కాకినాడ వారి యాజమాన్యంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడానికి కురుపాంలో స్థాపించడానికి రాష్ట్ర మంత్రిమండలి ఈరోజు ఆమోదం తెలియజేయడం జరిగింది. దీనికి సుమారుగా 153 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ఇది కాకినాడ జేఎన్టీయు యాజమాన్యంలో 4వ కాలేజీగా చేరబోతుంది. దీంట్లో 50% ఎస్పెషలీ షెడ్యూల్డ్ ట్రైబల్ అంటే 77 మండలాల్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి ట్రైబల్స్కి మిగతాది అందరికీ దాంట్లో రిజర్వేషన్స్ అన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. అలాగే తెలుగు మరియు సంస్కృత అకాడమీ సొసైటీ ఏర్పాటు చేయడానికి అది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ ద్వారా దీన్ని ఏర్పాటు చేయడానికి కొత్త సొసైటీని రిజిస్టర్ చేయడానికి ఆమోదం తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అంటే దాంట్లో మంత్రిమండలిలో రకరకాలుగా ఆలోచనలు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు దీన్ని తిరుపతిలో స్థాపిస్తేనే ఇది అప్రాపరేట్గా ఉంటుంది అని చెప్పని తిరుపతిలో స్థాపించాలని కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. అలాగే జగనన్న విద్యా దీవెన అంటే ఫీజు రీయింబర్స్మెంట్ సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ప్రకటించారు. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అంటే పేద పిల్లల యొక్క ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ప్రతి పేదవాడి కుటుంబం ఆ పేదరికంలోంచి గట్టెక్కగలదు అని నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా దీవెన అనే సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎన్నికల ముందు హామీ ఇవ్వటే కాకుండా దాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా దాన్ని ప్రవేశపెట్టి 2018-19 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టినటువంటి 1291 కోట్ల రూపాయల బకాయిల మొత్తాన్ని కూడా ఈ మధ్య చెల్లించి అలాగే 19-20 సంవత్సరానికి 3,786 కోట్లు వెరసి 5,000 కోట్ల రూపాయలని మొత్తాన్ని కూడా ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి డబ్బులు చెల్లించడం జరిగింది. ఇది గతంలో సంవత్సరానికి ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్ దాన్ని సంవత్సరానికి 4 విడతలుగా అది తల్లుల చేతిలోకి పడేట్టుగా తల్లుల అకౌంట్లోకి పడేట్టుగా తద్వారా తల్లులు ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లి ఆ కాలేజీకి వెళ్ళి కాలేజీలో ఫ్యాకల్టీ ఎలా ఉంది, పిల్లోడి బాగోగులు ఎలా ఉన్నాయి, పిల్లోడు బాగా చదువుతున్నాడా లేదా, కాలేజీకి రోజు వస్తున్నాడా లేదా, కాలేజీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుని పిల్లల అంటే కాలేజీ గురించి ఒక అవగాహన రావడానికి ఆ ఫీజు కట్టేప్పుడు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కాలేజీకి వెళ్ళి ఆ ఏర్పాటు తల్లి చేతిలో ఆ డబ్బులు వేసేదానికి నిర్ణయం తీసుకుని అమలు చేయడం కూడా జరుగుతుంది. అది 4 విడతలుగా చేయడానికి కూడా ఇవాళ తీర్మానం చేయడం జరిగింది. అలాగే మచిలీపట్నం, గుంటూరు, శ్రీకాకుళం ఈ 3 చోట్ల నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈ 2014 ముందే స్థాపించినప్పటికి కూడా దురదృష్టవశాత్తు గత ప్రభుత్వంలో ఒక్క పోస్టు కూడా మంజూరు లేక విద్యార్థులు వాళ్ళ చదువుకి విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి కాలేజీల్లో మచిలీపట్నం నర్సింగ్ కాలేజ్, గుంటూరు నర్సింగ్ కాలేజ్,
అలాగే శ్రీకాకుళం నర్సింగ్ కాలేజీలో 282 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేస్తూ, అలాగే ఏలూరు, ఒంగోలు, తిరుపతి ఇక్కడ ఉన్నటువంటి 3 నర్సింగ్ స్కూల్స్లో కూడా ఈ కూడా 2014 ముందే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా ఒక్క పోస్ట్ కూడా గడిచిన ప్రభుత్వం శాంక్షన్ చేయకుండానే కాలేజీలు రన్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ కాలేజీలు. ఇందులో ఏలూరు, ఒంగోలు, తిరుపతిలో 144 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగే ఉచిత అంటే 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్తుని రైతాంగానికి అందించేదానికి ఎన్నికల హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ హామీని అమలు కూడా చేసేదానికి సాధ్యమైనంత మేర ఎంతవరకు కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అది 9 గంటల అమలు జరుగుతుంది. మరికొన్ని జిల్లాల్లో రాబోయే కొద్ది నెలల్లోనే సంపూర్ణంగా రాష్ట్రం అంతా కూడా 9 గంటల పగటిపూట విద్యుత్తుని అమలు చేసేదానికి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరుగుతుంది. దానికి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 8,000 పైచిలు కోట్లు, సుమారుగా 8,000 నుంచి 9,000 కోట్ల రూపాయల మధ్యలో ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఆ భారం సంవత్సరం పెరిగే కొందికి అది చాలా భారం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో సోలార్ పవర్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ ద్వారా 10,000 మెగావాట్ల విద్యుత్ స్థాపించాలని, సోలార్ పవర్ ద్వారా విద్యుత్ స్థాపన ప్రభుత్వమే చేయాలని చెప్పని, ఆ విద్యుత్ స్థాపించి తద్వారా వచ్చేటువంటి పవర్తో ఈ ఉచితంగా ఇచ్చేటువంటి 9 గంటల పగటిపూట ఇచ్చేటువంటి రైతాంగానికి ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ యొక్క భారాన్ని మీట్ అవ్వాలని చెప్పని నిర్ణయించుకుని దాని స్థాపన కోసం ఈరోజు పరిపాలనాపరమైనటువంటి ఆమోదాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే రామాయపట్నం పోర్ట్ నిర్మాణానికి కూడా రైట్స్ సంస్థ ద్వారా తయారు చేసినటువంటి డిపిఆర్ని, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ రైట్స్ సంస్థ ఇచ్చినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా ఆధారంగా చూస్తే దాని ప్రాజెక్ట్ నిర్మాణానికి 3,736 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, అలా దాన్ని కూడా ఆమోదించడం జరిగింది. అలాగే తొలి దశలో పోర్ట్ నిర్మాణానికి 4 బెర్తులతో తొలి దశ పోర్ట్ నిర్మాణానికి రామాయపట్నంలో 802 ఎకరాలు అవసరం పడుతుంది. ఈ 802 ఎకరాలు ఎక్వైర్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 200 కోట్ల రూపాయలతో భూసేకరణని జరపడానికి కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది. అలాగే గండికోట అంటే కడప జిల్లా గండికోట రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యం, నీటి సామర్థ్యం అంటే 26.85 టీఎంసీల పూర్తి సామర్థ్యాన్ని నిలవబెట్టాలంటే కనుక ఇంకా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ చెల్లించాల్సి ఉంది. కాంపెన్సేషన్ పే చేయడం కోసం అంటే గండికోట రిజర్వాయర్లో 26.85 టీఎంసీల నీళ్ల నిర్మాణం పూర్తి సామర్థ్యం నిల్వ చేయడం కోసం 7 గ్రామాలకు సంబంధించి 522.85 కోట్ల కాంపెన్సేషన్ పే చేయడానికి కూడా నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం జరిగింది. అలాగే వెలిగొండ ప్రాజెక్టులో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలకు కానీ అలాగే భూసేకరణకు కానీ 1,411 కోట్ల 56 లక్షల రూపాయలను కూడా మంజూరు చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి, భూసేకరణకి ఈ నిధులు వెచ్చించి తద్వారా ప్రాజెక్ట్ని సానుకూలం చేసి ముందుకు తీసుకెళ్తానికి మార్గం సుగమం అవుతుంది. అలాగే రాష్ట్రంలో పన్నులు ఎగ్గొట్టేటువంటి పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయి, అది సేల్ ట్యాక్స్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ ఇట్లాంటి అన్ని ట్యాక్సుల్ని జిఎస్టీ కింద వచ్చేటువంటి ట్యాక్సుల యొక్క ఫిల్ఫరైజెస్ని అరికట్టడం కోసం ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పని ఒక కొత్త ఏజెన్సీని ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసేయడానికి, అలాగే దానిలో ఒక 55 పోస్టుల్ని శాంక్షన్ చేస్తూ కూడా ఆ డిపార్ట్మెంట్ని కాన్స్టిట్యూట్ చేస్తూ దానికి ఒక 55 మంది అధికారులని నియామకానికి కూడా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అనాదిగా ఆలయం అంటే స్వామివారి ఆలయం స్థాపించిన దగ్గర నుంచి కూడా ఉదయం ప్రాతకాలంలో తలుపులు తీసేటువంటి సన్నిధి గొల్లలకు ఉన్నటువంటి హక్కుని గత ప్రభుత్వం ఏ రకంగా చేసిందో మనందరికీ తెలిసిందే. దాని కొరకనే టీటీడీలో ఆలయ తలుపులు తెరిచేందుకు సన్నిధి గొల్లలుగా పిలువబడేటువంటి వంశస్థులకి వారసత్వ హక్కుని కల్పిస్తూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనే ఒక ఐఆర్ఈపి అంటే ఒక
సమీకృతమైనటువంటి సోలారు, విండు మరియు హైడల్ ఈ మూడు కలిపి ఒక ఇంటిగ్రల్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కింద ఒక మెగా ప్రాజెక్ట్, మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ, అలాగే దీనిలో 550 మెగావాట్ల విండు, అలాగే 1000 మెగావాట్ల సోలార్ పవరు, అలాగే 1680 గరిష్టంగా 1680 మెగావాట్ల స్టాండ్ అలోన్ పంపుడ్ స్టోరేజ్ ద్వారా వచ్చేటువంటి హైడల్ పవరు, ఈ మూడు వెరసి ఇదంతా కూడా అంటే ఈ పవర్ జనరేషన్ కోసం గ్రీన్కో అనే సంస్థ దీన్ని ఏర్పాటు చేయబోతుంది. దీనికి 1 టీఎంసీ వాటర్ని గోరకల్ రిజర్వాయర్ నుంచి నాన్ కన్జంప్టివ్, అంటే ఒక్క చుక్క కూడా వాళ్ళు వాడుకునే అధికారం లేదు, కేవలం నీళ్లు సర్క్యులేట్ చేయడం వరకే దాన్ని వాడుకునే దాన్ని నాన్ కన్జంప్టివ్ పర్మిషన్ ఇస్తూ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుని గడిచిన ఫిబ్రవరి 2019 ఎలక్షన్ ముందు గబగబా చంద్రబాబు నాయుడు గారు అంటే మార్చిలో కోడ్ వస్తే ఫిబ్రవరిలో దానికి ఆమోదం చేస్తూ ఎకరాకు 2,50,000 రూపాయలు మాత్రమే తీసుకునే దానికి ఆయన మంజూరు చేస్తూ ఆయన తీర్మానం చేశారు. ఇవాళ బాధ్యత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే ప్రాజెక్టుని అదే కంపెనీతో, కంపెనీ మార్పు లేకుండా, ప్రాజెక్టులో మార్పులు లేకుండా అదే కంపెనీని చేత ఎకరా 5 లక్షల, 1 ఎకరా 5 లక్షల రూపాయలతో కొనుగోలు చేసేదానికి ప్రభుత్వం వారికి నిర్ణయం చెప్పడం, వారు ఆమోదించడం జరిగింది. వెరస దీనికి సుమారుగా అంటే రెట్టింపు, కిందటి గారి కన్నా రెట్టింపు ఆదా అంటే డబ్బులు రాబట్టడం జరిగింది ప్రభుత్వం. అంటే గడిచిన ఆలోచన విధానంలో అంటే ఇది ప్రజల ఆస్తి, ప్రజాప్రభుత్వం అనే ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటుంది, ఏదైనా పర్లా మనం దండుకుంటాక అవకాశం ఉంటే చాలని ఆలోచన ఉన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే ఏ రకంగా ఉంటుందని మనం చూస్తే కేవలం రివర్స్ టెండరింగ్, అదే పనిని మళ్ళీ మనం ఒకసారి టెండర్ పిలిస్తే 2,200 కోట్ల రూపాయలు ఆదా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా 2,200 కోట్ల రూపాయలు ఆదా చేస్తే ఈ పెన్నాపురం ప్రాజెక్ట్ ఇంటిగ్రల్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని మంజూరు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా ఆలోచన చేసింది అంటే ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, ఏ డబ్బు ఆదా చేసినా ప్రజలకు ఆదా అవుతుంది, ఇది ప్రజల ఆస్తులు పెరగాలనే ఆలోచన లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మన ఆస్తులు పెరిగితే చాలనేటువంటి చిన్న మనస్తత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే ఎలా ఉందో ఒకసారి మనకి వ్యత్యాసం కనపడుతుంది. 2.5 లక్షల ఎకరాల నుంచి సుమారుగా 4,000 పైచీలు 4,700 ఎకరాల భూమిని కేటాయించడంలో దాంట్లో 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకి ఎకరాకి ప్రభుత్వం వారికి కేటాయిస్తూ, అలాగే గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఛార్జెస్ అనే ఒక కొత్త ఆలోచన చేసి ఒక లెవీ ద్వారా గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఛార్జ్ అనే ఒక లెవీని ఏర్పాటు చేసి ఆ లెవీ ద్వారా కూడా సంవత్సరానికి హీనపక్షంలో 32 కోట్ల రూపాయలు అదనపు ఆదాయాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా సేకరించేదానికి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. ఇది అంటే హైడల్ ప్రాజెక్ట్ కాబట్టి దీని జీవం 100 సంవత్సరాలు ఉంటుంది అని మనం అంచనా వేస్తే దగ్గర దగ్గర 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు మనకి వచ్చేటువంటి ఆ ప్రజలకు ఆదాయం వచ్చేటువంటి అదనంగా వచ్చేటువంటి అంటే ఫిబ్రవరి మాసానికి మళ్ళీ ఈరోజు జూన్ మాసానికి మనం తేడా చూసుకుంటే ఈ గడిచిన ఇన్ని కాలం 1 సంవత్సరం చిల్లర కాలంలో ఎంత మార్పు అంటే ప్రభుత్వంలో ఆలోచన విధానం తేడా ఉన్నప్పుడు అంటే డబ్బు కాంక్ష లేని ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటుంది, డబ్బు కాంక్ష ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే ఏ రకంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది మనకి ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేయడంలో మనకి తేటతెల్లం అవుతుంది. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా మరొకటి ఉంది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో కూడా అదే కంపెనీ అదే ప్రాజెక్టు, ప్రైవేట్ ఎయిర్పోర్టు అదే కంపెనీ గడిచిన ఎన్నికల ముందు కేటాయించినటువంటి కంపెనీ నిర్మాణం చేయబోతుంది, అదే చోట అదే స్థానంలో నిర్మాణం చేయబోతుంది. నిర్మాణం చేయడంలో ఎక్కడా కూడా మార్పులు చేర్పులు లేవు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2,700 ఎకరాల భూమినిచ్చి దానిలో నిర్మాణం చేయమని చెప్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కంపెనీతో మాట్లాడి మరొక 500 ఎకరాలను తగ్గించి 2,200 ఎకరాల్లో మాత్రమే మీరు ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయండి,
మిగతా 500 ఎకరాలు అది కమర్షియల్గా మీరు ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిన తర్వాత 500 ఎకరాలు కమర్షియల్ వాల్యూ వస్తుంది కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మా చేతి కింద ఉంచుకుంటుంది, మా ఆస్తి కింద ఉంటుందని చెప్పని అంటే అదనంగా ఒక మంచి ఆలోచన చేయడం ద్వారా అంటే నీతివంతమైన ఆలోచన ప్రజాప్రభుత్వం ప్రజల యొక్క డబ్బు ఇది అని చెప్పిన ఆలోచన ఉన్న దృక్పథం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వల్ల 500 ఎకరాల కమర్షియల్ ల్యాండ్ అక్కడ ప్రభుత్వానికి అంటే ప్రజలకు ఆస్తిగా సమకూర్చడం జరిగింది. ఇది కమర్షియల్ యాక్ట్ అంటే ఇవాళ మనం చూసుకున్నా కూడా వైజాగ్ దగ్గరలో ఎకరా 3 కోట్లు వేసుకున్నా కూడా ఖచ్చితంగా ఇది 1500 కోట్ల రూపాయలు. ఇవాళ ఎయిర్పోర్ట్ పూర్తయిన తర్వాత అయితే దాని వాల్యూ ఇంకా చాలా ఎక్కువగా మనకి ప్రజలకు ఆస్తిగా చేకూరడానికి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అవకాశం ఏర్పడింది. అలాగే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దోపిడీలు ఎక్కడ ఆగే పరిస్థితి మనం చూసాం. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? క్యాపిటల్లో రాజధానిలో కూడా అక్రమాలు జరిగినాయి అంటే రండి కాసుకోండి, అరెస్ట్ చేయండి, దమ్ముంటే రండి మమ్మల్ని అరెస్ట్ చేయమన్నాడు. దాని మీద సిట్ వేస్తే పరిగెడుతున్నారు, కక్ష సాధింపులు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. అందులో చట్టం తన పని చేసుకుపోతూ ఎవరెవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే దాంట్లో దోపిడీలు చేశారో రాజధానిలో అందరూ ఒకళ్ళు అరెస్టులు అవుతున్నారు. ఇంకా చాలామంది అరెస్ట్ కాబోతాకి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. అదే క్రమంలో చంద్రన్న సంక్రాంతి, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక ఈ మూడింటి మీద క్యాబినెట్ సబ్ కమిటీ విచారణ జరిపింది. ప్రాథమికంగా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ చంద్రన్న సంక్రాంతి, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక వీటిల ప్రొక్యూర్మెంట్లో సుమారుగా గ్లేరింగ్గా అంటే కళ్ళకు కట్టినట్టుగా దాంట్లో టెండర్ల లోపాల్లో కానీ, టెండర్లు అప్పచెప్పటంలో కానీ, కొనుగోలులో కానీ అన్నీ కూడా రూల్స్కి విరుద్ధంగా, టెండర్ రూల్స్కి విరుద్ధంగా, సాధారణ నియమాలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాల వల్ల 150 కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నట్టుగా ప్రాథమిక మంత్రివర్గ సబ్ కమిటీ విచారణలో తేలటం జరిగింది. అట్లాగే ఫైబర్ నెట్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ప్రోగ్రాం ద్వారా ఏర్పడినటువంటి అంటే దానిలో ప్రజలకి ఇంటర్నెట్ సౌకర్యం అలాగే టెక్నాలజీకి బాగా దగ్గర చేయాలి ప్రజలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతో చేపట్టిన ప్రాజెక్ట్ అది. దానిని వేమూరి హరికృష్ణ అనే ఒక ఆయన బాగా దగ్గర మనిషికి, ఎవరైతే ఈవీఎం మెషిన్ల దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తికి దీని యాజమాన్యపు బాధ్యతలు అప్పచెప్పి ఆ ఫైబర్ నెట్ని నిర్మాణానికి టెరాసాఫ్ట్ అనే కంపెనీకి అర్హతలు లేకపోయినా, L1 కాకపోయినా, అర్హతలు లేకపోయినా కూడా ఆ టెరాసాఫ్ట్ అనే కంపెనీకి అప్పచెప్పడంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. అలాగే దాని ఎగ్జిక్యూషన్లో కూడా అంటే దాని సూపర్వైజింగ్ అంటే ఎగ్జిక్యూటివ్స్, ఇది ఎగ్జిక్యూషన్ అయితే దాన్ని మానిటరింగ్ చేయడానికి ఎలా చేస్తున్నారు పనులనే మానిటరింగ్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటి L1గా కోట్ చేస్తే కూడా దాన్ని కూడా తోసిరాజని, కేంద్ర ప్రభుత్వ సంస్థ L1గా వస్తే కూడా దాన్ని తోసిరాజని ఆ టెరాసాఫ్ట్కి దాన్ని కూడా అప్పచెప్పినటువంటి ఘనమైనటువంటి పనులు చేసినటువంటి గత ప్రభుత్వం మనం చూస్తే మంత్రివర్గం ఉపసంఘం నోరేళ్ల పెట్టిన పరిస్థితి. అలాగే దానికి కావాల్సినటువంటి సెట్టాప్ బాక్సుల సప్లైలో కూడా బాగా పూర్తిగా రూల్స్కి విరుద్ధంగా, టెండర్ రూల్స్కి విరుద్ధంగా, నియమాలకు విరుద్ధంగా మరి కంపెనీ అంటే ఈ సెట్టాప్ బాక్సుల్ని టెండర్ వేస్తూ అంటే టెండర్ వేసిన వాళ్ళకి L1కి ఇస్తే సాధారణంగా ఎవరికైనా L1కి ఇస్తాం. అలా కాకుండా అందరినీ పిలిచి కూర్చోబెట్టి L1 కాకుండా అబ్బాయి మీరు ఒకసారి సప్లై చేయాలి కాబట్టి మీరు నలుగురు సప్లై చేయండి అని చెప్పి నలుగురికి ఆర్డర్ ఇచ్చి ఇవన్నీ వింతలు అన్నమాట. గత ప్రభుత్వంలో మనం చూస్తే రెండు అన్నారు. ఈ వింతల్లోకి వెళ్తే నలుగురికి ఇచ్చి అందులో టెరాసాఫ్ట్ ఆయన కూడా ఒక ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర నుంచి స్టాక్ మాత్రం రిసీవ్ చేసుకుని మిగతా వాళ్ళ స్టాక్ ఇవి కూడా రిసీవ్ చేసుకోకుండా ఉద్దేశపూర్వకంగా టెరాసాఫ్ట్ బాగుపడేట్టుగా తద్వారా ఎంతోమంది దాంట్లో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఈ దాని యాజమాన్యం చూస్తున్నటువంటి ఈవీఎం కేసులో ముద్దాయిగా ఉన్నట్టు కానీ అందరూ లబ్ధి పొందారనే అపోహ కలిగేట్టుగా మనకి కనపడింది. 200 కోట్ల రూపాయలు ప్రాథమికంగా క్యాబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలింది. దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తూ రాష్ట్ర మంత్రిమండలి కూడా తీర్మానం చేయమని జరిగింది. మీరు ఏదైతే కోరుకున్నారో మేము చేసిన పాపాలు తీయండి, బయటికి తవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దమ్ముండే మా మీద చర్యలు చేపట్టమన్నారు. నిజం నిలకడగా తేలుతుంది. కంగారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? మీ ఒక్కొక్క పాపం ఆధారాలతో సహా
ఎవరికి ఇవ్వాలో మీరు ప్రతిదానికి సిబిఐని కోరుతున్నారు. దీన్ని అందుకే సిబిఐకి ఇస్తున్నాం. త్వరలోనే సిబిఐ తప్పకుండా మీ అందరి దగ్గరికి వచ్చి ఐటీ మినిస్టర్ గారు అప్పుడు ఎవరున్నారో, ఫైబర్ నెట్ ఎవరు చూశారో, ఈ టెండర్లు ఎవరు పిలిచారో, దీనిలందరూ కూడా అన్నీ తప్పకుండా మీ అందరి దగ్గరికి, అలాగే చంద్రన్న సంక్రాంతిలో, రంజాన్ తోఫాలో, క్రిస్మస్ కానుకలో నెయ్యి ఎవరు సప్లై చేశారో, మజ్జిగ ఎవరు సప్లై చేశారో, కందిపప్పు ఎవరు సప్లై చేశారో, ఉప్పు పప్పు ఎవరు సప్లై చేశారో మీ అందరి దగ్గరికి సిబిఐ త్వరలో రాబోతుంది. కాబట్టి జాగ్రత్తగా అన్ని లెక్కలు సరి చేసుకుని జాగ్రత్త రెడీగా ఉండమని చెప్పని చంద్రబాబు గారి మొత్తం అలా వందిమాగలిగి ఎవరెవరైతే దీంట్లో ఆమ్యామ్యాలు స్వీకరించారో అందరికీ కూడా జాగ్రత్త పడండి, వస్తున్నారు తొందరలో బాబాయిలు ఢిల్లీ నుంచి అని చెప్పి మీ అందరికీ అది మీరు కోరుకున్నట్టుగా మేము వేసింది కక్ష సాధింపుతో కాదు, మీరు కోరుకుని దమ్ముంటే అయినారు దమ్ముని చూపించాకి మొత్తం ఒక్కొక్కటి వస్తున్నాయి. ఇది చెప్తూ ఈనేటికి ఈ రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు ఇవాళ జరిగినాయని మీకు చెప్తూ మరొకసారి ప్రజలకు చెప్తున్నాం. ప్రజలంటే బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉంటే ఇది ప్రజలు కట్టినటువంటి ప్రతి పన్నుని పైసా ఆదా చేయాలి, పైసా ఎంచి ఖర్చు పెట్టాలనే ఆలోచన ఉన్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఎలా ఉంటుంది? అధికారం వచ్చిందే తడవుగా నా మనవడు ముని మనవడు ఇంకా 10 తరాలు వెనక్కి చూసుకోకుండా సంపాదించాలి, నా కార్యకర్తలకి దోచిపెట్టాలి అనే దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వంలోకి వస్తే ఎలా ఉంటుందో మీకు ఒక్కొక్కటిగా చెప్తున్నాం. ఇంకా రోజుల్లో ఈ సీరియల్గా చాలా రాబోతున్నాయని కూడా మీ అందరికీ చెప్తూ, కాబట్టి మనందరం గర్వపడదాం. బాధ్యత గల ప్రజల ఆస్తిని కాపాడగలిగేటువంటి ఒక మంచి వ్యక్తికి అధికారాన్ని ఇచ్చినందుకు మనందరం కూడా గర్వపడే ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో అందుకు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఈ కరోనా కష్టంలో డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడా అని అందుకున్న వాళ్ళు చూసేవాళ్ళు, ఆఖరికి చంద్రబాబు కూడా ఈర్ష్యపడే చంద్రబాబు కూడా ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు, సంవత్సరంలో దివాళా తీస్తాడనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దివాళా తీయకపోగా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాడని లబోదిబోం అనే స్థితిలో పరిపాలన చేస్తున్నందుకు, ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం పూర్తి చేస్తున్న మీ అందరి దయతో 1 సంవత్సరం పూర్తి చేసినందుకు ఓటేసిన ప్రతి ఒక్కరూ గర్వపడేలాగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా జగన్ గారిని అభినందిస్తున్నాం. ఇంకా అది క్యాబినెట్లో అయితే చర్చ జరగలేదండి. తప్పకుండా బహుశా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు, అది అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ గారు సీఎం గారు ఒక నిర్ణయం తీసుకుంటారండి. లేదు, బహుశా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ గారు సెక్రటరీ గారు మాట్లాడుకున్న అక్కడ గోడలు ఏమైనా మీకు చెప్పుంటే మాకైతే చేరలేదండి. ఇంకా లేదు, కోర్టులో ఉన్నాయి కాబట్టి ఇవాళ మనం మాట్లాడతా కూడా ఏం లేదు కదా, క్యాబినెట్ కూడా చర్చించడానికి అవకాశం లేదు కదా. ఏమండి, మాలో ఎవరైనా ఫోన్ ఆన్ చేశారేంటండి మీకు? లేదు, ఎవరు కోర్టులో ఉన్నాయి, క్యాబినెట్లో చర్చించం కాబట్టి అదేం జరగలేదు. కోర్టు సబ్జుడిషియస్ అవుతుంది కాబట్టి అది కోర్టులో ఉంది. ఎలక్షన్స్ అన్ని కోర్టు తీర్పు మేరకు జరుగుతాయండి.